ఈరోజు అయితే మన వర్కౌట్ సిరీస్లో డే 7. ఈరోజు త్వరగా లేచి ఫ్రెష్ అయ్యి ప్రీ వర్కౌట్ తీసుకుని జిమ్కి అయితే రీచ్ అయ్యాం. ఈరోజు అయితే నాది లెగ్ వర్కౌట్ ఉంది. సో త్వరగా వార్మప్ చేసి లెగ్ వర్కౌట్ అయితే స్టార్ట్ చేశాను. లెగ్ వర్కౌట్లో ఈరోజు 4 వేరియేషన్స్తో ఫినిష్ చేసి ట్రాప్స్కి అయితే ఒక వేరియేషన్ చేశాను. ఈరోజు మనం డీలోడ్ వీక్ గురించి మాట్లాడుకుందాం. డీలోడ్ వీక్ని సింపుల్ టర్మ్స్లో చెప్పాలంటే హాఫ్ ద సెట్స్ హాఫ్ ద రెప్స్. ఇదే ఒక షార్ట్ రికవరీ ఫేజ్. ఇందులో జాయింట్స్, నర్వస్ సిస్టమ్, మజిల్స్ అన్నీ రికవరీ అవుతాయి. ఇది ఏ సిచ్యువేషన్స్లో వాడాలి అంటే ఎప్పుడైతే మన మజిల్స్ ఫెటిక్ అయినప్పుడు, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ డిస్టర్బ్ అయినప్పుడు, స్లీప్ సైకిల్ డిస్టర్బ్ అయినప్పుడు, నీ పిఆర్ని నువ్వు హిట్ చేయలేనప్పుడు ఈ డీలోడ్ ఫేజ్ అనేది అవసరం. అంటే ముందు చెప్పినట్టు హాఫ్ ద సెట్స్ హాఫ్ ద రెప్స్. ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్గా మనం చెస్ట్ ప్రెస్కి 4 సెట్స్ చేస్తే ఈ డీలోడ్ ఫేజ్లో హాఫ్ ద సెట్స్ 2 సెట్స్ చేయాలి. 12 రెప్స్ చేస్తే 6 రెప్స్ చేయాలి. ఫెయిల్యూర్ని హిట్ చేయకూడదు. ఇంకా 2 రెప్స్లో నీ ఫెయిల్యూర్ని అచీవ్ అవుతా అన్నప్పుడు నువ్వైతే ఆపేయాలి. అంటే ఇది లో ఇంటెన్సిటీ ట్రైనింగ్ ఫేజ్. ఈ ఫేజ్లో అయితే ముందు నువ్వు ఏ వెయిట్స్తో అయితే చేస్తావో ఆ వెయిట్స్తోనే చేయాలి. వెయిట్స్ తగ్గించకూడదు, ఓన్లీ రెప్స్, సెట్స్ మాత్రం తగ్గించాలి. నీ మజిల్స్ పైన ఎక్కువ లోడ్ పెట్టకూడదు. బేసిక్గా చెప్పాలంటే ఇది లో ఇంటెన్సిటీ ట్రైనింగ్ ఫేజ్ ఫర్ బెటర్ రికవరీ. దీనివల్ల మీ స్లీప్ సైకిల్, మజిల్ రికవరీ బెటర్ అవుతుంది అండ్ మీ పిఆర్ని హిట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఈ రోజుకి ఇంతే, ఉంటా మరి.